నమస్కారం భక్తులారా, దైవదీపం కార్యక్రమానికి మీ అందరికీ ఆత్మీయ స్వాగతం. 2026 ఆగస్టు 16వ తేదీ ఆదివారం పంచాంగం. ఈరోజు ఎంతో విశేషమైన రోజు. ఎందుకంటే ఈరోజు శ్రావణ శుక్ల చతుర్థి, దూర్వా గణపతి చతుర్థి. అందుకే ఈరోజు మన ప్రధాన దైవం శ్రీ విఘ్నేశ్వరుడు. భక్తులారా, ఈరోజు శుక్ల చతుర్థి తిథి సాయంత్రం 4:52 వరకు ఉంటుంది. ఆ తర్వాత శుక్ల పంచమి ప్రారంభమవుతుంది. అలాగే ఈరోజు హస్త నక్షత్రం కొనసాగుతుంది. హస్త నక్షత్రం ఆగస్టు 17వ తేదీ తెల్లవారుజామున 3:50 వరకు ఉంటుంది. హస్త నక్షత్రానికి సవితృ దేవతగా సాంప్రదాయంలో చెప్పబడుతుంది. అందువల్ల నైపుణ్యం, శ్రద్ధ, సృజనాత్మకతతో మన పనులను చేయాలనే మంచి సందేశాన్ని మనం తీసుకోవచ్చు. కానీ ఈరోజు ప్రధాన విశేషం మాత్రం దూర్వా గణపతి చతుర్థి. చతుర్థి తిథి గణపతి ఆరాధనతో అనుబంధించబడినది. కాబట్టి ఈరోజు గణపతిని భక్తి శ్రద్ధలతో స్మరించుకొని మన జీవితంలో మంచి ఆలోచనలకు, మంచి కార్యాలకు శ్రీకారం చుట్టవచ్చు. గణపతికి దీపం వెలిగించండి. సాధ్యమైతే దూర్వా సమర్పించండి. గణేశ నామస్మరణ చేయండి. ఒక మంచి పనిని ప్రారంభించే ముందు మనసును ప్రశాంతంగా చేసుకొని గణపతిని స్మరించండి. ఈరోజు మన మంత్రం ఓం గం గణపతియే నమః. భక్తులారా, ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపించవచ్చు. ఇప్పుడు ఈరోజు ముఖ్యమైన సమయాలను తెలుసుకుందాం. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:59, సూర్యాస్తమయం సాయంత్రం 6:41. దూర్వా గణపతి చతుర్థి పూజకు ఉదయం 11:04 నుంచి మధ్యాహ్నం 1:37 వరకు సమయం ఇవ్వబడింది. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 12:46 వరకు. వర్జ్యం ఉదయం 11:58 నుంచి మధ్యాహ్నం 1:36 వరకు. యమగండం మధ్యాహ్నం 12:20 నుంచి 1:56 వరకు ఉన్నాయి. కాబట్టి పూజా సమయాన్ని కుటుంబ ఆచారం మరియు స్థానిక సాంప్రదాయం ప్రకారం నిర్ణయించుకోవటం మంచిది. గుళిక కాలం మధ్యాహ్నం 3:31 నుంచి 5:06 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5 గంటల నుంచి 5:51 వరకు. రాహుకాలం సాయంత్రం 5:06 నుంచి 6:41 వరకు. అమృతకాలం రాత్రి 9:44 నుంచి 11:22 వరకు ఉంది. భక్తులారా, చంద్రుడు ఈరోజు కన్య రాశిలో ఉన్నాడు. అందువల్ల చంద్రబలం వ్యక్తిగతంగా జన్మరాశిని బట్టి మారుతుంది. అలాగే తారాబలం కూడా మన జన్మ నక్షత్రాన్ని బట్టి మారుతుంది. కాబట్టి చంద్రబలం, తారాబలాన్ని వ్యక్తిగత జాతకానికి అన్వయించేటప్పుడు జన్మరాశి, జన్మ నక్షత్రాన్ని తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. ఈరోజు ఆదివారం కూడా. ఆదివారం సూర్యదేవుని స్మరణకు సంబంధించిన రోజు. ఉదయం సూర్యునికి నమస్కరించి కృతజ్ఞతతో రోజును ప్రారంభించటం ఒక మంచి ఆధ్యాత్మిక ఆచరణగా తీసుకోవచ్చు. అయితే ఈరోజు ప్రధాన భక్తి శ్రీ గణపతి ఆరాధన. ఈరోజు మనం ఒక విషయం గుర్తుంచుకుందాం. విఘ్నాలు రావటం సహజం. కానీ మన సంకల్పం సాత్వికంగా ఉంటే, మన ప్రయత్నం శ్రద్ధగా ఉంటే, మనసులో భగవన్నామం ఉంటే ప్రతి అడుగును మరింత ధైర్యంగా వేయగలం. గణపతిని స్మరించుకుంటూ మన పనులను ప్రారంభిద్దాం. ఓం గం గణపతియే నమః. శ్రీ విఘ్నేశ్వరుని కృపను స్మరించుకుంటూ ఈ రోజును శుభ సంకల్పంతో ప్రారంభిద్దాం. ఇదే ఈరోజు దైవదీపం. మళ్ళీ మరొక పంచాంగ విశేషంతో కలుద్దాం. శ్రీ గణేశాయ నమః.